హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన యూనిచ్ మైనింగ్ యాప్లో అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే మనకైతే రావడం జరిగిందండి. సో ఈ యొక్క యాప్లో చాలామంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతిరోజు కూడా చాలామంది అయితే అకౌంట్ తీసుకున్నారండి. సో దీంట్లో అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయండి. సో దీంట్లో అయితే మొత్తం మనకైతే 3 కాయిన్స్ అయితే ఉన్నాయండి. దీంట్లో 1 కాదు 2 కాదండి, మొత్తం మనకైతే 3 కాయిన్స్ చుట్టూ మనకైతే ఉంటుంది ఈ యొక్క ప్రోగ్రామ్ మొత్తం కూడా. మొత్తం కూడా మీకైతే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మనకి బెనిఫిట్ అనేది ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా బెనిఫిట్ చేసుకోవాలి అవన్నీ కూడా చూస్తున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ముందుగా చూసినట్లయితేనండి, మనందరికీ కూడా ఈ యొక్క యూనిచ్ యాప్లో అయితే మైనింగ్ చేసుకోవడానికి అయితే మనకి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతిరోజు కూడా మనం మైనింగ్ చేసే కాయిన్స్ వచ్చేసి ఎఫ్డి కాయిన్స్ అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూసినట్లయితేనండి, మనందరం కూడా మైనింగ్ అయితే చేస్తున్నాం. కానీ ఈ యొక్క యాప్ పేరు వచ్చేసి యూనిచ్, కాకపోతే మనం మైనింగ్ చేసే కాయిన్ పేరు వచ్చేసి ఎఫ్డి అండి. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అక్కడ మై ఎర్నింగ్స్ దగ్గర అయితే మనకి పర్ అవర్కి అయితే 0.83 ఎఫ్డి కాయిన్స్ అయితే వస్తున్నాయి. పర్ అవర్కి అయితే 0.83 అండి ఎఫ్డి కాయిన్స్ అయితే మనకైతే వస్తున్నాయి. సో మనం మైనింగ్ చేసుకునేది ఏంటంటే ఎఫ్డి కాయిన్స్ అనమాట. సో ఇది ఎందుకు చెబుతున్నానంటే ఒక ముఖ్యమైన పాయింట్ మీకు చెప్పాలి, అందుకే పాయింట్ చెబుతున్నాను. మనం యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఉంటుంది అసలు ఈ ఎఫ్డి పాయింట్ అనేది ఏమిటి. ఎఫ్డి అనేది టోకెన్ కాదు, కాయిన్ కాదండి, ఇది ఒక పాయింట్ లాగా అనమాట. ఎఫ్డి పాయింట్ అనమాట. సో అసలు ఈ ఎఫ్డి పాయింట్ అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే దీనికి మనకైతే క్లారిటీగా ఆన్సర్ అయితే ఉందండి. సో ఆన్సరే మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడైతే. అదే మనకు చాలా ఇంపార్టెంట్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే. సో చూడండి, ఎఫ్డి పాయింట్ అంటే ఏంటంటే, ఎఫ్డి పాయింట్ అనేది యూనిచ్ యొక్క ఈ యొక్క యాప్ తాలూకా ఎయిర్ డ్రాప్ ప్రచారంలో ఒక భాగం. ఎయిర్ డ్రాప్ ప్రచారంలో ఒక భాగం ఎఫ్డి పాయింట్ను కలిగి ఉండడం ద్వారా, ఎఫ్డి పాయింట్స్ ఎవరైతే కలిగి ఉంటారని మనందరం కూడా కలిగి ఉన్నామండి, మీరు ఫ్రీడమ్ ఫామ్ కమ్యూనిటీలో భాగమవుతారు. ఫ్రీడమ్ ఫామ్ అనే కమ్యూనిటీలో మనమైతే భాగమవుతామండి. సో యూనిచ్ యొక్క ఈకోసిస్టమ్ యొక్క స్థానిక టోకెన్ అయిన యూఎన్ టోకెన్ అండి. ఈ యొక్క యాప్ పేరు యూనిచ్ కదా, సో మన టోకెన్ పేరు వచ్చేసి యూఎన్ అండి, యూఎన్ అనమాట. సో ఎవరైతే ఈ ఎఫ్డి పాయింట్స్ కలిగి ఉంటారో అంటే మనందరం కూడా మనకేం ఇస్తారంటే ఈ ప్రాజెక్ట్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన ఓన్ టోకెన్ అయినా యూఎన్ టోకెన్ అయితే మనకైతే 50% అయితే ఇస్తారనమాట. సో మొత్తం మనకి సప్లై ఎంతైతే ఉంటుందో దాంట్లో అయితే ఒక సగభాగాన్ని 50% అయితే ఈ ఎఫ్డి పాయింట్స్ని ప్రతిరోజు ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది. సగం ప్రాజెక్ట్ వాళ్ళకి, మన సగం అయితే మనకండి. సో ఈ విధంగా మనకైతే ఆల్గరిథం మొత్తం కూడా రన్ అయితే అవుతుందండి. కాబట్టి ఇదైతే చాలా చాలా ముఖ్యమైన విషయము. మనకి టోకెన్ లిస్టింగ్ అయ్యేది ఎఫ్డి కాదండి. ఎఫ్డి జస్ట్ ఒక పాయింట్ మాత్రమే, ఒక పాయింట్ మాత్రమే. సో మనకి ఎఫ్డి అంత ఎక్కువ కలిగి ఉంటే మనకి యూఎన్ టోకెన్స్ అయితే అన్నీ ఎక్కువ ఇస్తారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన ఇంటర్లింక్లో ఎక్కువ ఐటీఎల్జీ ఉంటే ఐటీఎల్ ఏ విధంగా ఇస్తారో, సో ఈ యొక్క యూనిచ్ ప్రాజెక్టులో అయితే ఎఫ్డి పాయింట్స్ ఎక్కువ కలిగి ఉంటే దానికి తగ్గట్టుగా మనకైతే యూఎన్ టోకెన్స్ అయితే మనకైతే ఇస్తారన్నమాట. సో 50% అయితే ప్రాజెక్ట్ వాళ్ళకు ఉంటాయి, మరొక 50%కి అయితే మైనింగ్ చేసుకుంటే మన వాళ్ళకి ఇస్తారండి. సో ఈ విధంగా మనకైతే టోకెన్ అయితే లభిస్తుంది అనమాట. ఎయిర్ డ్రాప్ ప్రచారం ముగింపులో ఎప్పుడు ఇస్తారంటే దీనికి సంబంధించిన ప్రచారం మనకైతే ఎండింగ్ స్టేజ్లోకి వచ్చినప్పుడు ఎఫ్డి పాయింట్స్ అందరికీ కూడా యూఎన్ టోకెన్గా మార్చబడతాయి. ఇప్పుడు మనందరి దగ్గర జస్ట్ ఉంది ఎఫ్డి మాత్రమే ఉంది. సో ఆటోమేటిక్గా యూఎన్ టోకెన్గా అవి మార్చబడతాయి. సింపుల్గా కింద రాశారండి, మీరు చూసుకోవచ్చు. సో మనందరం కూడా మైనింగ్ చేసుకునేది ఏంటంటే ఎఫ్డి పాయింట్స్ మాత్రమే, జస్ట్ పాయింటే. కాబట్టి యూఎన్ టోకెన్ అనేది మనకైతే మార్చబడుతుంది. ఎయిర్ డ్రాప్ ప్రచారం తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్ కూడా మనకైతే లెక్కింపబడడం కొనసాగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి యూఎన్ టోకెన్ అనేది మార్కెట్లోకి లాంచింగ్ అయిన తర్వాత మనకి ఒక రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీంట్లో రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. సో ఏం చెబుతున్నారు ఇక్కడ, ఈ యొక్క ప్రచారం అనేది మనకి లాంచింగ్ అయిన తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్ లెక్కింపబడడం ద్వారా కొనసాగబడుతుంది. ఈ రెఫరల్కు యూనిచ్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ఫీజు కమిషన్ లభిస్తుంది. సో మనం చాలామంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో మన టీం కూడా బాగా పెరుగుతుందండి. సో వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఆసక్తిగా ఉండి ట్రేడింగ్ మీద అవగాహన ఉండి ట్రేడింగ్ చేసుకోవడం ద్వారా కూడా మనకైతే కమిషన్ అయితే లభిస్తుందని చెబుతున్నారండి. సో సింపుల్గా చెప్పాలంటే మన యొక్క ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఉంది కదా, మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ఏ విధంగా మన డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళు
ట్రేడ్ చేసుకోవడం ద్వారా, స్వాప్ చేసుకోవడం ద్వారా మనకైతే కొంచెం కమిషన్ ఇస్తున్నారండి. సో, అదేవిధంగా ఈ యొక్క యూనిచ్ ఎక్స్చేంజ్ కూడా మనకైతే మార్కెట్‌కి లాంచ్ అయిన తర్వాత అండి, మనం డైరెక్ట్‌గా రిఫర్ చేసిన వాళ్ళు ఏదైనా టోకెన్ గానీ, కాయిన్ గానీ ట్రేడ్ చేయడం ద్వారా అంటే బై గానీ, సెల్ గానీ, అమ్మడం గానీ, కొనడం గానీ చేయడం ద్వారా మనకైతే ఈ విధంగా కొంచెం కమిషన్ కూడా మనకైతే ట్రేడింగ్ ఫీజ్ అనేది మనకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. సో, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఒక క్రిప్టో టోకెనే కాదంటలేదు. కానీ వీళ్ళకైతే ఒక ఎక్స్చేంజ్ ప్లాన్ అయితే ఉంది. క్రిప్టో ఎక్స్చేంజ్ అయితే తీసుకొద్దామని కోరుకుంటున్నారండి. అదే మన యూనిచ్ ఎక్స్చేంజ్ అనమాట. ఆల్రెడీ చాలా బాగా మార్కెట్లో డెవలప్ అవుతుందండి. 5,00,000 మంది యూజర్స్ అయితే మనకైతే అఫీషియల్‌గానే క్రాస్ అయ్యారు. 10,00,000కి అయితే ఏమ్‌తో వెళ్తున్నామండి. సో, ఈ విధంగానే మనకి ఎఫ్‌డి పాయింట్స్ కలిగి ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా యూఎన్ టోకెన్స్ అయితే ఫ్రీగా ఇస్తారండి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మెయిన్ టోకెనే యూఎన్ టోకెన్ అనమాట. ప్రైస్ అనేది మనకైతే ఎగ్జాక్ట్‌గా ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు గానీ మంచి ప్రైస్‌గా మనకైతే ఉంటుందండి. ఒకవేళ తక్కువ ప్రైస్ లిస్టింగ్ అయినా సరే మనకైతే ఆటోమేటిక్‌గా ప్రైస్ పెరుగుతుందనమాట. ఎందుకంటే వీళ్ళకైతే ఓన్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి. ఓన్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఉన్న వాళ్ళు మనకి బెనిఫిట్ ఇదేనండి. సో, టోకెన్‌కి సంబంధించిన వాల్యూ మనకైతే మార్కెట్‌లో బాగా పెరుగుతుంది. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే వీళ్ళకి సంబంధించిన ఎక్స్చేంజ్‌లో మనం టీమ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ట్రేడ్ ఒకళ్ళు చేసుకుంటే మన రిఫరల్ టీమ్ వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారండి. ఇబ్బంది ఏం లేదు, చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల మనకైతే దానికి సంబంధించిన కమిషన్ కూడా లభిస్తుంది. అది కూడా ఫ్రీగానే. సో, ఇదంతా కూడా మనకైతే జరుగుతుందనమాట. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ని అయితే అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో, మనకైతే ఎఫ్‌డి అంటే సింపుల్ అండి, ఫ్రీడమ్ అనమాట. ఫ్రీడమ్ స్టార్ట్ విత్ యూఎన్. అక్కడ మనకి సన్ లాగా కనిపిస్తుందండి. ఎస్‌యూఎన్ సన్ కదా! సో, మనకైతే ముందుగా ఏ టోకెన్ అయినా సరే ముందుగా అయితే మనకి డాలర్ సింబల్ అయితే ఉంటుందండి. యూఎన్ టోకెన్ అనమాట. యూఎన్ టోకెన్ అనమాట. అదే మన యాప్ సంబంధించిన పేరండి. యూనిచ్ టోకెన్ అనమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రీడమ్ అనేది మనం పాయింట్స్‌ని గెయిన్ చేసుకుంటాం కదా! ఆ పాయింట్స్ అనమాట. సో, దీన్ని బట్టి మనకైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారనమాట. సో, టోకెన్ జనరేషన్ ఈవెంట్ అయితే మనకైతే త్వరలోనే ఉంటుందండి. త్వరలోనే మనకైతే ఉంటుంది. సో, ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ యూఎన్ టోకెన్ ఏదైతే ఉందో దీన్నైతే మనకి బై చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారండి ప్రీ లాంచింగ్ పీరియడ్‌లో మనకి దీన్ని కొనుక్కునే అవకాశాన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి వాటి గురించి మీకు చూపించేస్తాను. సో, ఇక్కడ చూసారు కదా! యాప్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాతే మనం మైనింగ్ అనేది చేసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా మనకి 20 ఎఫ్‌డి పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఎఫ్‌డి పాయింట్స్ అండి, టోకెన్స్ కాదండి, పాయింట్స్ అనమాట. సో, ఆ విధంగా మనకైతే దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి వెబ్3 బ్రౌజర్ కూడా ఇచ్చారు. వెబ్3 వాలెట్ కూడా మనకైతే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని టోకెన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఈ లిస్ట్‌లోకి అయితే మన యూఎన్ టోకెన్ కూడా రాబోతుంది. సో, మనమైతే విత్‌డ్రా పెట్టుకోవడానికి ఇతర యాప్ సహాయం లేకుండా మనమైతే ఈ యాప్ ద్వారా స్వయంగా పెట్టుకోవచ్చండి. సో, మంచిగానే దీన్ని వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగిందండి. సో, ఒక్కసారి ప్రీ సేల్ గురించి మీకు చెబుతాను. మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మీద కింద చూసారు కదా! బై యూఎన్ నౌ కనిపిస్తుంది కదా! దాని మీద ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్‌గా క్రోమ్ బ్రౌజర్‌లోకి తీసుకెళ్ళిద్ది అనమాట ఈ పేజ్ అనేది. ఇక్కడ చూసారు కదండి, ప్రస్తుతానికైతే ఈ యూఎన్ టోకెన్ ఉంది కదండి, దీని యొక్క వర్త్ వాల్యూ ఎంత అంటే $0.16 అనమాట. $0.16 అయితే మనకైతే కనిపిస్తుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్తున్నారండి. 0.1656 చూసుకోవచ్చు, మీ జూమ్ చేస్తాను. సో, ఆ తర్వాత అంటే ఒక కొద్ది రోజుల తర్వాత అనమాట ఈ విధంగా మనకి ఫండ్స్ బాగా కలెక్ట్ అవుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన అంటే ఈ యొక్క యూఎన్ టోకెన్ సంబంధించిన వర్త్ వాల్యూ కూడా వీళ్ళైతే పెంచుకుంటూ వెళ్తున్నారు. సో, 0.1656. సో, మీకైతే నేను క్యాలిక్యులేటర్లో మన ఐఎన్ఆర్ అమౌంట్ చెప్పేస్తాను ఒకసారి. సో, మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. ఒక్కసారి చూద్దామండి. 0.1656 0.1656 అంటే మన ఐఎన్ఆర్ వాల్యూ చూసినట్లయితే ₹14.88 అండి. ప్రెజెంట్ ఉంది ₹14.88 అయితే ఒక్కొక్క టోకెన్ యొక్క ఖరీదు అయితే మనకైతే కనిపిస్తుందండి. సో, దీని యొక్క వాల్యూ మనకైతే పెరుగుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. లిస్టింగ్ అయిన తర్వాత పెరుగుతుంది. లిస్టింగ్ అవ్వకముందా ప్రీ సేల్ ఆప్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సొంత డబ్బులతో కొనుక్కోవచ్చు. కొంతమంది బయర్స్ ఉన్నారండి, ఆ బయర్స్ అయితే కొనుక్కుంటున్నారు. ప్రెజెంట్ అయితే ఎంత ఉంది. ఆ తర్వాత ఈ ప్రీ సేల్ ఆప్షన్లో ఒక మంచి విషయం ఏంటంటే దానికి సంబంధించిన వీళ్ళు ప్రైస్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ప్రైస్ అనేది పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ప్రెజెంట్ అయితే ₹14.88 అయితే ఉంది ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ కొత్త ప్రైస్ అనౌన్స్ చేశారు ఇక్కడ 16.97. చూడండి ఇక్కడ 16.97 అంటే ₹15.25 అండి. సో, మనకి దరిదాపుగా ఒక
70-80 పైసా వరకు అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఈ టోకెన్ అనేది ప్రీ లాంచింగ్లో ఉంది కాబట్టి చాలామంది కోటీశ్వర్లు అయితే కొనుక్కుంటున్నారని చెప్పుకోవచ్చు పక్కనైతే. కాబట్టి లిస్టింగ్ అయిన తర్వాత కూడా మనకైతే ఇది డంప్ అయ్యేది కాకుండా మంచిగానే వాల్యూస్ మనకైతే మార్కెట్లో రన్ అవడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. దీన్ని అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఎందుకంటే మనకి ఎఫ్టీ పాయింట్స్ ఆధారంగానే ఈ పాయింట్స్ అయితే వస్తాయండి. సో మనకైతే ఇంకా రేషియో రివీల్ చేయలేదు. మనకైతే ఇంకా రివీల్ చేయలేదండి. సో రివీల్ అయిన వెంటనే మన ఛానల్ మీకు అప్డేట్ ఇస్తాను. కాబట్టి మీరు ఎక్కువ పాయింట్స్ కలిగి ఉంటే అన్ని యూఎన్ టోకెన్స్ అయితే వస్తాయండి. సో ఆ విధంగా మనకి దీన్ని విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఎన్ని ఎఫ్డి పాయింట్స్ ఉంటే ఎన్ని యూఎన్ టోకెన్స్ వస్తే మనకైతే సమాచారం క్లారిటీగా లేదండి. వచ్చిన వెంటనే నేను మన ఛానల్లో చెబుతాను. మీరు అందరూ కూడా దాన్ని అయితే గమనించాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఎవరు కూడా దయచేసి మిస్ చేసుకోవద్దు. మన లక్ ఉందనుకోండి, మనకి ఎక్కువ పాయింట్లే రిలీజ్ చేశారనుకోండి, తక్కువ టోకెన్స్ ఉన్నా సరే తక్కువ ఎఫ్డి పాయింట్స్ ఉన్నా సరే ఎక్కువ యూఎన్ టోకెన్స్ మనకు వస్తాయన్నమాట. సో ఆ విధంగా అయితే నేను ప్లాన్ చేయడం జరిగిందండి. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అందరూ కూడా మైనింగ్ చేసుకోండి. ప్రతిరోజు మనకైతే 20 పాయింట్స్ అయితే వస్తున్నాయి. ప్రతిరోజు కూడా 20 పాయింట్స్ అయితే వస్తున్నాయండి. సో మీరు గమనించాలి. మనకి ఎన్ని కలిగి ఉంటే ఎన్ని వస్తాయనే పాయింట్ మనం చూసినట్లయితేనండి ఆన్సర్ మనకైతే ఇంకా తెలియాల్సి ఉంది. సో తెలిసే గ్యాప్లో ఎవరో కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంకా అదేవిధంగా మనకి కొత్త విషయాలన్నీ కానీ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయండి. సో మన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి దీని గురించి అయితే క్లారిటీగా అప్డేట్స్ ఇచ్చానండి. సో ఇప్పటివరకు మనం కవర్ చేయని ప్రతి అప్డేట్ కూడా నేను మీకైతే చెప్పేశానండి. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి అందరూ కూడా యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.